అదేవిధంగా ప్రతి జిల్లాలో ఉన్న ప్రాధాన్యత అంశాలు ఏమిటి, ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏమిటి, ఇవన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. దాదాపు 4 గంటల పాటు మేము కూర్చొని చర్చించుకున్నాం. సుమారు 10 సంవత్సరాల క్రితం తీసుకున్న వెహికల్స్ అవన్నీ బాగా పాతపడిపోయినాయి, సరిగా రన్ కావట్లేదు, సరిగా పరిస్థితి బాగాలేదని చెప్పి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి ఇచ్చిన వాహనాలు అయితేనేమి, ఐఓలకు ఇచ్చిన వాహనాలు అయితేనేమి, డిఎస్పీలు, ఇంకా పై స్థాయి అధికారులు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎస్పీలు, డిఐలు వరకు అందరూ కూడా పరిస్థితి బాగాలేదని చెప్పారు. సో రాష్ట్ర మొత్తంలో కూడా 100 days యాక్షన్ ప్లాన్తో తయారు చేశాము. దాని ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ అయితేనేమి, తర్వాత అవగాహన ప్రజల్లో అయితేనేమి అందరూ అవగాహన తెప్పించడం, చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి అవగాహన తెప్పించి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రజలకి సమాజానికి జవాబుదారీతనంగా ఉండటం, మానవ హక్కుల్ని ఏ విధమైన ఉల్లంఘన లేకుండా చూసుకోవడం, ఆ విధంగా చేసుకొని మా పనితీరుని మెరుగుపరుచుకోవడం, మా ప్రొఫెషనలిజం, వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం అనేది మా ప్రాధాన్యత అంశాలుగా మేము ఆలోచిస్తాం. క్రాప్ విషయంలోనే ఉన్న క్రాప్ని డిస్ట్రాయ్ చేయడం ఒకటైతే, ప్రత్యామ్నాయం ఎక్కడ ఎక్కువ